మనకి డ్రోన్ టెక్నాలజీ అనేది ఇక్కడున్న స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అండ్ హౌ యు ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ త్రూ దిస్? సో యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రజెంట్ సొసైటీలో ఎక్కడైనా కానీ డ్రోన్ యూసేజెస్ అన్ని చాలా ఉన్నాయి. లైక్ మన ఇప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కావచ్చు, అండ్ అగ్రికల్చర్ లో కావచ్చు. అగ్రికల్చర్ లో కూడా లైక్ పెస్టిసైడ్స్ కి, ఫెర్టిలైజర్స్ కి కానీ, అండ్ క్రాప్ మానిటరింగ్ కానీ, అండ్ వేరియస్ డెలివరీస్ ప్యాకేజ్ కానీ, అండ్ లాట్ ఆఫ్ వేస్ లో మనం డ్రోన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ మెయిన్ గా కావేరీ డ్రోన్ యూనివర్సిటీలో మనకి డ్రోన్ అకాడమీ సపరేట్ గా ఉంటుందండి. సో దీంట్లో మేము ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రజెంట్ మన అగ్రికల్చర్ స్టూడెంట్స్ కైనా కానీ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కైనా కానీ అసలు డ్రోన్ వల్ల యూసేజెస్ ఏమున్నాయి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మనకు మెయిన్ గా ఎవరైనా కానీ మనకు కార్ డ్రైవింగ్ కి లైసెన్స్ ఎలా ఇంపార్టెంటో, ఈచ్ అండ్ ఎవరీ డ్రోన్ ఫ్లై చేయాలన్నా కూడా ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి పర్సన్ కి లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పైలట్ లైసెన్స్ మనం రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అంటాము. మన స్టూడెంట్స్ కి ఇంటర్నల్ స్టూడెంట్స్ అయినా కానీ ఎక్స్టర్నల్ స్టూడెంట్స్ అయినా కానీ ఈ డ్రోన్ అకాడమీలో ఎవరైనా ట్రైనింగ్ తీసుకుంటే మనకు వాళ్ళకి టోటల్ గా ట్రైనింగ్ ఇచ్చేసి మనం రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అంటాం, ఆ లైసెన్స్ అది ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ కేస్ మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయినా కానీ ఆ లైసెన్స్ తో వాళ్ళు డిఫరెంట్ ఆపర్చునిటీస్ లో వెళ్ళిపోవచ్చు. అండ్ రీసెంట్ గా ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి మనకి ఇది క్రాప్ హెల్త్ మానిటరింగ్. అది ఎందుకంటే ప్రెసెంట్ ఇదివరకు ఎట్లా ఉందంటే ప్రీవియస్ లో ఎక్కడన్నా ఒక దగ్గర మనకి పెస్ట్ వచ్చినా కానీ టోటల్ క్రాప్ మొత్తం స్ప్రేయింగ్ చేసేవాళ్ళు. బట్ ప్రెసెంట్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్ యూజ్ చేసి ఈ మల్టీ స్పెక్ట్రల్ కెమెరాతో ఫస్ట్ ఇమేజెస్ తీసుకుంటే ఆ ఏరియా వరకే మన అగ్రికల్చర్ డ్రోన్ తో స్ప్రేయింగ్ కానీ ఫెర్టిలైజర్ స్ప్రేయింగ్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు టెక్నాలజీ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి అన్ని సెన్సార్స్ ఉంటాయి. లైక్ ఇది ఒక ట్రైనింగ్ డ్రోన్ అనుకుందాం. దీంట్లో ఫ్లైట్ కంట్రోలర్, లైక్ మనకి వెహికల్స్ కి ఇంజన్ లాగా దీంట్లో ఫ్లైట్ కంట్రోలర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో రకరకాల సెన్సార్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్స్టికల్ సెన్సార్, టెర్రెన్ సెన్సార్, అండ్ ఫ్లైట్ కంట్రోల్ డేటా, అండ్ చాలా వరకు ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి టెక్నాలజీ వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఆ రియల్ టైమ్ డేటా కలెక్షన్స్ కానీ, సో ఇలాంటి వాళ్ళు ఎలాగో నేర్చుకుంటున్నారు టెక్నాలజీ బేస్ డ్రోన్స్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ సిమ్యులేషన్ ల్యాబ్ లో ఇదంతా సిమ్యులేషన్ ల్యాబ్ ఉంటుంది. రియల్ టైమ్ డ్రోన్ నే మనకు సిమ్యులేషన్ ఉంటుంది, లైక్ వీడియో గేమ్ లాగా. సో ఫస్ట్ వాళ్ళకి ఇక్కడ సిమ్యులేషన్ లో ట్రైనింగ్ ఇస్తాం. మనం డ్రోన్ ఎలా కంట్రోల్ చేయాలి, హైట్ కి వెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలి, ఫ్రంట్ బ్యాక్. సో ఇవన్నీ ముందు సిమ్యులేషన్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం రియల్ టైమ్ లో మనకి అగ్రి డ్రోన్స్ ఉన్నాయి, ట్రైనింగ్ డ్రోన్స్ ఉన్నాయి, అండ్ మల్టీస్పెక్ట్రల్ డ్రోన్ ఉంది. వీటన్నిటి మీద మనం బయట రియల్ టైమ్ లో మనకి ఫ్లైయింగ్ డ్రోన్స్ ఉన్నాయి కాబట్టి దానిలో నేర్పిస్తాం.